తనని కంట్రోల్ చేయడం కోసం మరి నెహ్రూ సూచన మేరకు ఎన్టీ రామారావు చేశారా లేకపోతే చంద్రబాబు చేశారో తెలియదు. వ్యాస్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి రంగా మీద ప్రతిఘటన లాంటి సినిమాలు తీసి ఒక విలన్ గా చూపించారు అతన్ని. కాకపోతే పబ్లిక్ అట్లా విలన్ గా చూడాల రంగా. ప్రతిఘటన సినిమాలో వ్యాస్ పోర్షను తర్వాతన ఈ పోర్షన్ అనమాట, రంగా పోర్షన్. ఏది రామిరెడ్డి పోర్షన్, రంగా పోర్షన్ అనమాట. తన్ని తీసుకెళ్ళటం రోడ్ల మీద. ఇది ఆ రోజుల్లో చొక్కా పట్టుకుని తీసుకెళ్ళాడు. అలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేశాడు. అంటే ఓ రకంగా అణగదొక్కడం అన్నది బిగినైంది. అది కులపరంగా కాదు, ప్రభుత్వం యాంటీ గవర్నమెంట్ అప్పటికి కూడా అంతే అక్కడ విషయం. ఆ టైంలో ఏమైందయ్యా అంటే ఈయన చనిపోవడం, అంటే మహానాడుని ఏంటి అసలు కాపునాడు ఎందుకు వచ్చింది? మహానాడు అప్పటికి తొందరగా పెట్టాలి అంటే ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు రాష్ట్రంలో. ఏ జిల్లాలో అడిగినా కూడా 45 రోజుల్లో పెట్టమన్నాడు ఎన్టీ రామారావు. పెట్టమంటే ఎవరికి సాధ్యం కాదన్నాడు. నెహ్రూ నేను చేసి పెడతానన్నాడు. చెప్పి అప్పుడే ఇప్పుడు మహానాడు రోడ్డు అని ఉంది కదా, అక్కడ ఆ మహానాడుని ఏ స్థాయిలో ఘనంగా నిర్వహించారంటే వేలాది మందికి భోజనాలు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆతిథ్యంలో నెంబర్ 1గా ఉంటుంది. భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, టిఫిన్లు ఏర్పాటు చేయడం కానీ. వేలాది మంది కాదు, లక్షలాది మంది వచ్చి భోజనం చేసిపోయారు ఆ రోజున. 3-4 లక్షల మంది ఒకేసారి భోజనం చేసేటట్టు ఏర్పాట్ల దగ్గర నుంచి. ఏనుగుల మీద ఊరేగింపు, అంబారి